జై శ్రీరామ్ అందరికి. ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఇదే చెప్పు, సెకండ్ చెప్పు. ఇది గౌలీతో ఇందాక చెప్పినా కదా, ఆ కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పులు ఇవి. ఈ బర్కెట్స్ లో చూడండి, వర్క్ ఏముందంటే ఓన్లీ క్లీనింగ్ వర్క్ అవుట్ చేయాలి, పాలిషింగ్ అవుట్ వర్క్ చేయాలి, పాలిష్ క్లీన్ రెండు వర్క్ చేయాలి దీంట్లో. అని ఒక గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే స్వెట్ ఎక్కువ వస్తుందంటే మీకు ఒక ఆప్షన్ ఉంది. మీకు ఈ బర్కెట్ స్టాక్ చెప్పులు వేసుకునేటప్పుడు లోఫర్ సాక్స్ దొరుకుతుంది మార్కెట్ లో. మీకు లోఫర్ సాక్స్, ఆ సాక్స్ వేసుకోండి. మీకు మీ ఫుట్ బెడ్ అనేది ఎఫెక్ట్ పడదు. దీనికి స్వెట్ ఎక్కువ వచ్చేటట్టు ఉంటే అది వాడుకోండి, ఎఫెక్ట్ పడదు ఎక్కువ మీకు. ఇది సో అన్న మన దగ్గరికి క్లీనింగ్ అని చెప్పి ఇచ్చిర్రు ఇది చేయడానికి. సో సరేనని చెప్పి క్లీనింగ్ వర్క్ ఒప్పుకున్నాం. ఇది దీనికి ఏంటంటే మన దగ్గర ఫస్ట్ లెదర్ సంబంధించి మన షాంపూ ఉంటుంది ఒకటి. ఆ షాంపూతో ఫస్ట్ క్లీనింగ్ అయితే వాషింగ్ అయితే దీనికి వాషింగ్ వర్క్ అయినాక ఒక 1-2 days అబ్జర్వేషన్ లో పెడతాము. అబ్జర్వేషన్ పెట్టినాక మళ్ళీ దీనికి క్లీనింగ్ చేస్తాం మిషన్ మీద క్లీనింగ్ అయినాక ఫినిషింగ్ ఒకటి వస్తుంది. ఆ 3 పనులు అయినాక ఫినిషింగ్ లాస్ట్ లో చేసి కస్టమర్ కి పాలిషింగ్ వర్క్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మన శివరాజ్ ఫుట్వేర్ లో కస్టమర్ చూడనా ఏంటంటే క్లారిటీగా చెప్తా నేను. ఫుడ్ బెడ్ ఏదైతే ఉందో అది ఎంత మంచి గేజ్ ఉంటే అంత మంచి క్లీనింగ్ అవుతుంది. మన షాప్ వచ్చేసి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్, జూబ్లీ హిల్స్, అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. థ్యాంక్ యూ.